హలో గైస్, వెల్కమ్ టు బ్యాక్. బ్లాక్ కలర్లో తెర మీదుగా వస్తున్న చిత్రాలు ఎవరు ఊహించినట్టుగా ఒక్కసారిగా రంగురంగుల కలర్ చిత్రాలను అందించిన నేత జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు తీసి తెలుగు జాతిని భారత ఖండను ఆశ్చర్యపరిచేసిన ధీర ఏఎన్ఆర్ ఎన్టీఆర్ లాంటి సీనియర్ అగ్రనేత నటులకు ఏ మాత్రం వెనుతిరగకుండా భయపడకుండా ఒకటికి 10 సార్లు పోటీపడి సాధారణ నటుడి నుంచి సూపర్ స్టార్ నటుడిగా బిరుదును పొంది తన 50 ఏళ్ల సినీ జీవితంలో 350 కంటే పైగా సినిమాలు చేసి ఎన్నో విజయాలు రికార్డ్స్లు సెన్సేషన్ సాధించిన డేరింగ్ అండ్ డాషింగ్ హీరో గట్టెమునని సూపర్ స్టార్ కృష్ణ గారు. ఈ వీడియోలో కృష్ణ గారి బాల్యం నుంచి సినీ జీవితం వరకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో దేవునిలా ఆరాధించే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు ఉదయం అనగా 2022 నవంబర్ 15న తెల్లవారుజామున 4:30 స్వర్గస్థులయ్యారు. కనుక కృష్ణ గారి అభిమానులు మరియు తెలుగు వారి అభిమాన నటుడు కనుక వీరందరి కోసం ఆయన జీవిత చరిత్రను వివరిస్తాను. కృష్ణ గారి జీవితం ముందు చెప్పినట్టు డేరింగ్ అండ్ డాషింగ్ లాగా సాగుతుంది. ఈ స్టోరీ కాస్త లెంచుకుంటుంది. దయచేసి ఎండ్ దాకా చూడండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇప్పటిదాకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడే కాక నాకు ఎంతో బ్యాక్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. అండ్ ఇలాంటి ఎన్నో మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని హోప్ ఉంటుంది నాకు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కృష్ణ గారి పూర్తి పేరు గట్టమునని శివరామ కృష్ణమూర్తి. 1943 మే 31న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో తల్లి నాగరత్నమ్మ, తండ్రి రాఘవయ్య చౌదరి దంపతులకు జన్మించారు. కృష్ణ గారు తన 50 ఏళ్ల సినీ జీవితంలో నటుడిగా, పొలిటీషియన్గా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు సినిమాలో దాదాపు 350 కంటే ఎక్కువ చిత్రాల్లో విభిన్న పాత్రలు నటించారు. నేటి తరుణంలో ఒక హీరో 2 సంవత్సరానికి ఒక సినిమా తీస్తున్నారు. మ్యాక్సిమం ట్రై చేసి ఏడాదికి 1 మాత్రం తీయగలుగుతున్నారు. అది కూడా ఫట్ అయిందంటే టైం చెప్పలేరు. కానీ కృష్ణ గారు ఒక్క ఏడాదికి 10 నుంచి 18 సినిమాలు తీసేవారు. అంటే ఒక్క రోజుకి 2-3 షిఫ్ట్ల చొప్పున చేతి నిండా పనితో సంవత్సరానికి ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించేవారు కృష్ణ గారు. మరియు సినిమాలో రాకముందు చిన్న చిన్న నాటకాలు నటించేవారు. తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్ పెరిగి 19 సంవత్సరాలకి సినీ ఫీల్డ్కి అడుగు పెట్టేశారు కృష్ణ గారు. 1961లో నాగేశ్వరరావు నటించిన కులగోత్రాల సినిమా ద్వారా తన సినిమా కెరీర్ స్టార్ట్ చేశారు. 1961లో ప్రముఖ దర్శక నిర్మాత అయిన ఆదుర్తి సుబ్బారావు గారు కొత్త వాళ్లతో సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఆసక్తి గల సినీ మనుషులు సినిమాకు నటించడానికి ఫొటోస్ పంపించడాన్ని పేపర్లో ప్రకటిస్తే దానిని స్పందించి చాలా మంది వారి ఫొటోస్ను పంపించారు. అందులో కృష్ణ గారు కూడా ఒకరు ఉన్నారు. ఫైనల్గా 2 కథానాయకులలో కృష్ణ గారు ఒకరు సెలెక్ట్ అయ్యారు. అలా తన సినీ జీవితాన్ని మొదలుపెట్టిన కృష్ణ గారు ఆనాటి కాలంలోనే తెలుగు సినీ చరిత్రలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలు తీసి ఎలాంటి పాత్రలు ఇచ్చినా సరే అవలీలంగా క్యారెక్టర్లోకి దూరిపోయి తన నటనతో ప్రేక్షకుల గుండెలో చిరకాలం నిలిచిపోయారు నటుడు కృష్ణ గారు. తర్వాత 1965లో తేనె మనసులు చిత్రం ద్వారా ప్రధాన నటుడిగా అంటే హీరోగా పరిచయం అయ్యారు కృష్ణ గారు. అప్పటి నుంచి నేటి వరకు 350 సినిమాలకు పైగా నటించి ఎవరు చేయలేని తిరిగారనే రికార్డును సొంతం చేసుకున్నారు. మరియు 1967 సాక్షి వంటి సినిమాలో నటించి తాస్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ విమర్శకుల ప్రశంసలు పొందినారు. ఆ తర్వాత 1972లో 12 కాపులను నటించి ఆ సంవత్సరం గాను అంటే ఈ సినిమా భారీ విజయంతో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగాను జాతీయ చలనచిత్ర అవార్డును పొందుకున్నారు కృష్ణ గారు. మరియు కృష్ణ గారి సినీ నటన జీవితం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ గారు పౌరాణిక, నాటకం, పాశ్చాత్యం, ఫాంటసీ, యాక్షన్, గూఢాచారి మరియు వివిధ శైలుల పాత్రలు, చారిత్రక కథనాలతో సినిమాలను రూపొందించుకున్నారు కృష్ణ గారు. ఈ విషయంను వివరంగా చెప్పాలంటే ఫస్ట్ సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు 1974, ఫస్ట్ ఈస్ట్ మాన్ కలర్ చిత్రం ఈనాడు 1982, ఫస్ట్ 70mm చిత్రం సింహాసనం 1986, ఫస్ట్ DTS వంటి అనేక సాంకేతిక రంగాలను తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మించిన ఘనత కృష్ణ గారికి ఉంది. అలాగే తెలుగు వీర లేవర 1995 తెలుగు తెరకు కౌబాయ్ని శైలిని పరిచయం చేయడము, అలాగే తెలుగులో నానా రికార్డ్స్ను బద్దలు కొట్టి ఎన్నో రోజులు థియేటర్లో నడిచిన చిత్రాలు గూఢచారి 116 1966, జేమ్స్ బాండ్ 777 1971, ఏజెంట్ గూపి 1978, రహస్య గూఢచారి 1981 మరియు గూఢచారి 117 చిత్రాలు కృష్ణ గారి జీవితంలో భారీ విజయాలను సాధింపజేశాయి మరియు రికార్డ్స్లను తిరిగా రాశాయి. అలాగే 1987 శంకరావం, 1988 ముగ్గురు కొడుకులు, 1989 కొడుకు దిద్దిన కాపురము, 1990 బాలచంద్రుడు, 1990 అన్న తమ్ముడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు కృష్ణ గారు.
కేవలం సినిమాలు నటించడమే కాదు 17 చలన చిత్రాలకు దర్శకత్వం వహించారు. 3 తరాల వారితో ఎవరైనా నటించారు అంటే ఒక్క కృష్ణ గారి పేరుని చెప్పుకోవాలి. అలాగే ఆదోతి సుబ్బారావు, మధుసూదన్ రావు, కె విశ్వనాథ్, బాపు, దాసరి నారాయణరావు మరియు కె రాఘవేంద్రరావు వంటి అనేక మంది ప్రముఖ దర్శకులతో పనిచేసిన ఘనత ఒక్క కృష్ణ గారికి ఉంది. అలాగే ఇప్పటి తరంలో ఒక్క హీరోయిన్ తో 2-3 సినిమాలు తీయడం చాలా కష్టంగా తీస్తూ ఉంటారు. అది కూడా చాలా రేరు. కానీ కృష్ణ గారు విజయ నిర్మలతో 48 చిత్రాలు గాను, జయప్రదతో 47 చిత్రాలు గాను, ఒకే నటితో జత కట్టిన రికార్డు కూడా ఇండియాలో కృష్ణ గారికి ఉంది. ఇలా సినిమా సెట్ లో ఒకరికి ఒకరు ఇష్టం, ప్రేమగా మారి 1969న విజయ నిర్మలను 2వ వివాహం చేసుకున్నారు కృష్ణ గారు. వీరికి పుట్టిన సంతానమే నరేష్ గారు. కృష్ణ గారు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా చెప్పుకోవాలి. వివిధ భాషల్లో 50కు పైగా ప్రొడ్యూస్ చేసిన ఘనత ఎవరైనా ఉంది అంటే ఇండియాలో ఒకే ఒక యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ గారు. అలాగే 1965 నుంచి 2000 వరకు అంటే దాదాపు 35 సంవత్సరాల వరకు కృష్ణ గారి సినిమా సంవత్సరానికి ఒక్క సినిమా రిలీజ్ అయ్యేవి. 37 సంవత్సరాలు సంవత్సరానికి ఒకటి అంటే ఇది మామూలు విషయం కాదు. అలాగే ఇందులో రికార్డు ఏమిటంటే 1972లోనే కృష్ణ గారి 18 సినిమాలు రిలీజ్ అయ్యాయంటే ఇది మామూలు విషయం కాదు. ఈ రికార్డును బహుశా చరిత్రలో కూడా ఎవరు బ్రేక్ చేయలేరు. ఒక్క కృష్ణకి సొంతం అవుతుంది ఇది. అందుకే కృష్ణ గారిని అందరూ డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ హీరోని అంటున్నారు. దీనితో తెలుగు సంస్థ కృష్ణ గారిని సూపర్ స్టార్ అనే బిరుదులు ఇచ్చారు. అలాగే టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి అడుగుపెట్టిన మొట్టమొదటి హీరో కృష్ణ గారి. 2 హీరోలతో గాను 25 సినిమాలు నటించడం, 25 సినిమాలు డబుల్ రోల్ సినిమాలు నటించడము, 7 సినిమాలు త్రిబుల్ రోల్ సినిమాలు నటించడం అంటే ఇది మామూలు విషయం కాదు. అలాగే ఇప్పుడు అందరూ పాన్ ఇండియా మూవీ అని 2016 నుంచి చెప్పుకుంటూ తిరుగుకుంటూ ఉంటున్నాము. కానీ పాన్ ఇండియా అను పేరు పూసి తినే రోజులు అంటే 1971 రిలీజ్ అయిన మోసగాడు సినిమా 52 దేశాల్లో రిలీజ్ అయింది. ఇండియన్ రికార్డ్స్ను అప్పట్లో బద్దలు కొట్టి పాన్ ఇండియా రికార్డ్స్ ఫస్ట్ ఐటమ్ టాలీవుడ్ మూవీగా తిరిగి రాశారు కృష్ణ గారు. అలాగే ఆస్ట్రేలియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కృష్ణ గారి ఫోటో అయిన ఒక స్టాంప్ను రిలీజ్ చేసింది. అలాగే కృష్ణ గారు ప్రొడ్యూసర్ విషయంలో రారాజు గురించి చెప్పుకోవాలి. కృష్ణ గారి సినిమాలు వరుసగా 8 హిట్ అయ్యేవి, ఒక్కొక్కసారి వరుసగా ఫ్లాప్ అయ్యేవి. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయిందంటే డబ్బులు వెనక ఇచ్చి వారికి మరో సినిమాలో అవకాశం ఇచ్చేవారు. దీంతో కృష్ణ గారి సినిమాలకు ప్రొడ్యూసర్గా ఉంటే ఇన్కేస్ నష్టపోయినా కృష్ణ గారు అండదండ ఉంటుంది కనుక కృష్ణ గారి వెనక ప్రొడ్యూసర్లకి మంచి అభిమాన సంబంధము, పాజిటివ్ ఫీలింగ్స్ ఉండేవి అందరికీ. అలాగే అవార్డ్స్ విషయానికి వస్తే 1974 బెస్ట్ యాక్టర్గా నంది అవార్డును అల్లూరు సీతారామన్ సినిమాగాను తెచ్చుకున్నారు. అలాగే 1976లో సెంట్రల్ లేబర్ డిపార్ట్మెంట్ నటశేఖర్ అనే బిరుదును ఇచ్చారు. అలాగే 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2003 సంవత్సరంలో ఎన్టీఆర్ జాతీయ అవార్డును పొందుకున్నారు. అలాగే 2009న పద్మభూషణ్తో భారత ప్రభుత్వం సినిమా రంగంలో ఆయన చేసిన కృషిని చూసి సత్కరించింది. 79 ఏళ్లలో మళ్ళీ తిరిగిన ప్రయాణము, విజయాలు, రికార్డ్స్లు, అవార్డ్స్లతో అభిమాన తారలను సొంతం చేసుకున్నారు కృష్ణ గారు. మరి కృష్ణ గారు ఈరోజు 15 నవంబర్ 2022న స్వర్గస్థులయ్యడం అందరికీ ఎంతో బాధాకరం. ఆయన ఆత్మశాంతి చేరాలనుకుంటూ ఆయన కుమారుడైన మహేష్ బాబు వెంట మేమంతా అన్ని విధాల్లో అండదండ ఉంటామంటూ, ఎందుకంటే ఒకే సంవత్సరంలో అన్న, తల్లి, తండ్రి చనిపోతే ఆ బాధను చెప్పక్కర్లేదు. నిజంగా మహేష్ బాబు ఈ పెయిన్ తట్టుకుని ఉన్నారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. మహేష్ అన్న మీ ఫ్యామిలీకి అభిమాన తారారంగం మీకు తోడుగా ఉంటుంది, చింతించకండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇంకో ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద జై కృష్ణ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.